పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ఈ మధ్య కాలంలో ఇండియా మీద విమర్శలు చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియాదే తప్పు అన్నట్లు కొన్ని కామెంట్లు కూడా చేశాడు. ఇండియా భయపడే యుద్ధం ఆపేసిందని చలోక్తులు పలికాడు. ఈ నేపథ్యంలో అఫ్రిదికి పద్ధతులు తెలియవని, వాడొక చెత్త క్రికెటర్ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ షాహిద్ అఫ్రిదిపై తీవ్ర విమర్శలు చేశాడు. ఇక ఇర్ఫాన్ మాట్లాడుతూ ఎదుటి వ్యక్తులను కించపరిచే సంకుచిత స్వభావం కలవాడంటూ ఘాటు విమర్శలు చేశాడు. అసలు నాకైతే అఫ్రిది మీద మంచి అభిప్రాయం లేదు, ఇందుకు అతడి చెత్త ప్రవర్తనే కారణమంటూ కుండబద్దలు కొట్టాడు. ఆల్రౌండర్ గా షాహిద్ మెరుగ్గా రాణించిన మైదానంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో, ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లతో అతడి ప్రవర్తన ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో అతడికి క్షణం కూడా పడేది కాదు. వీళ్ళు చిక్కినప్పుడల్లా భారత ఆటగాళ్లను రెచ్చగొడుతూ ఉండేవాడు షాహిద్ అని ఆరోపించాడు. ఇక నా గురించి కూడా తప్పుగా మాట్లాడేవాడు. నా గురించే కాదు, నా తల్లిదండ్రుల గురించి కూడా కించపరుస్తూ మాట్లాడేవాడు. వాడికి అసలు పద్ధతులు తెలియవని వెల్లడించాడు. అతను ఎప్పుడైతే తప్పుగా ప్రవర్తించాడో అప్పుడే అతన్ని ఎప్పుడైనా ఎక్కడైనా అవుట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. దాంతో నా కెరీర్ లో షాహిద్ అఫ్రిదిని 11 సార్లు అవుట్ చేశాను. వాడు ఆల్రౌండర్ గా ఎంత పెద్ద ప్లేయర్ అయినా నా దృష్టిలో వాడొక చెత్త ప్లేయర్ అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.